సో మీరు అందరూ వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు, కానీ అదేంటో తెలియాలి కదా, దాని హిస్టరీ ఏంటో తెలుసుకోవాలి కదా. ఈ వ్యాలంటైన్స్ డే అనేది రోజెస్ ఇవ్వడంతో స్టార్ట్ అవ్వాలా, ఇది ఒక ఉరిసిక్స్తో స్టార్ట్ అయ్యి రోమన్ ఎంపైర్ లో కింగ్ నేమ్ క్లాడియస్ 3, వీళ్ళు 1, 2, 3 అని పెట్టుకుంటారు పేర్లు. నాన్న 1 అయితే 2, 3 అని పెట్టుకుంటారు. క్లాడియస్ 3 ఏం నమ్మాడంటే సోల్జర్స్ పెళ్లి చేసుకుంటే వీక్ అయిపోతారు, ఐ మీన్ ఎమోషనల్లీ వీక్ అవుతారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అవుతాయని సోల్జర్స్ కి మ్యారేజెస్ బ్యాన్ చేశాడు అని ఒక క్రిస్టియన్ ప్రీస్ట్, తన పేరేమో సెయింట్ వ్యాలంటైన్, నేను నమ్మేవాడంటే ఇది ఒక దేవుడు ఆజ్ఞ, ఇది ఒక డివోషనల్ థింగ్ మ్యారేజెస్ అనేది. ఇలాంటి సోల్జర్స్ నచ్చిన వాళ్ళు ఎవరైనా పెళ్లికి రెడీగా ఉంటే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేవాడు ఒక ప్లేస్లో, అదే కింగ్డమ్లో ఒక ప్లేస్లో. సో అలా చేస్తూ అది రాజు తెలుసుకొని తనని బంధించి జైల్లో వేస్తాడు. జైల్లో వేసి కొన్ని రోజులు ఉరిశిక్ష విధిస్తాడు. ఆ ఉరిశిక్ష వేసే మీన్ టైంలో జైలర్ కూతురు లేకపోతే కో ప్రిజనర్ కూతురుతో వ్యాలంటైన్కి ఒక రిలేషన్ ఏర్పడుతుంది. తను తినకి కంఫర్ట్స్ అందించడం, అలా ఫుడ్ ఐటమ్స్ ఏదో తీసుకొచ్చేది, అలా ఒక మంచి రిలేషన్ ఇద్దరి మధ్యలో బాగుండైంది. ఇంకా కొంతమంది ఏం నమ్ముతారంటే ఈ వ్యాలంటైన్ క్రిస్టియన్ ప్రీస్ట్ కదా, తినకి ఏవో మాయల వల్ల అమ్మాయి బ్లైండ్ అయితే తనకి చూపును కూడా, ఐ మీన్ కంటి చూపును కూడా తీసుకొచ్చాడని నమ్ముతారు. తిను బిఫోర్ ఎగ్జిక్యూషన్ తన మీద చూపించిన లవ్కి, ఎఫెక్షన్కి తను ఒక లెటర్ మీద యువర్ వ్యాలంటైన్ అని రాసి ఒక స్లిప్ అమ్మాయికి ఇస్తాడు. సో ఇది దాని హిస్టరీ. ఇప్పుడు మీకు తెలిసింది కదా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు మీ పార్ట్నర్కి కూడా షేర్ చేయండి, ఐ మీన్ తనకు కూడా తెలుస్తుంది. ఇలానే మనం తెలుసుకోవాలి అనే టాపిక్స్ మీద ఖచ్చితంగా ఒక వీడియోస్ చేస్తాను. మీకు నచ్చితే ఫాలో చేయండి, మన పేజ్కి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఉంటాను మరి, గాలి వచ్చేస్తుంది ఇక్కడ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఆల్ మై ఫాలోవర్స్. ఓకేనా, ఉంటాను. ఫాలోవర్స్ అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీరు ఫ్యూచర్ ఫాలోవర్స్ కదా, అందుకు ఉంటాను. బాయ్ టు మీ చుట్టాల అబ్బాయి. బాయ్.